హలో గాయస్, నేను అయితే కొచ్చికి వెళ్తున్నా మినిస్టర్ వైడ్ కాన్ఫరెన్స్కి. చూడండి, ఎయిర్పోర్ట్కి వచ్చిన ఇప్పుడే. ఫైనల్గా అయితే మనం ఫ్లైట్లోకి వచ్చేసినాం. చూడండి, నా సీట్ 12C వచ్చి కూర్చున్నా. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా కేరళకి అయితే వెళ్ళినాం. కేరళ నుంచి మున్నార్కి వెళ్ళటానికి మధ్యలో దారిలో చాలా అద్భుతంగా ఉంది, మంచిగా గ్రీనరీ. ఇదే మా హోటల్కి వెళ్ళాక మంచిగా రూమ్కి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినాం. కిందికి వచ్చి లంచ్ ప్రిపేర్ అయింది. లంచ్ మేము పోయేవారికి ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతుంది, కానీ తిన్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. తినేసి నైట్ ఎంజాయ్. ఇక చూడండి, మేము మున్నార్కి అయితే వచ్చినాం. మీకు చూపిస్తాను కదా, చూడండి, అది 5 స్టార్ హోటల్ గోకులం. చూడండి అంత వ్యూ ఎట్లా ఉందో చూడండి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మార్నింగ్ కిందికి వచ్చినాము రూమ్ నుంచి. చూడండి ఎంత బాగుందో లొకేషన్. చూడండి, ఫ్లవర్స్, టేబుల్స్, అంత హోటల్ కూడా చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. గాయస్ చూడండి, మున్నార్లో మా హోటల్ ఇది గోకులం అని. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. చూడండి లొకేషన్ కూడా మంచిగా, అన్ని చుట్టూ కొండల మధ్య. మేము మధ్యలో ఇక్కడ టిఫిన్ చేయడానికి కిందికి వచ్చిన ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది టైం అయితే ఇప్పుడు 7:30 to 8 అవుతుంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. కొంచెం వెదర్ కూడా మంచిగా ఎక్సలెంట్గానే ఉంది. అంటే అంత చలిగా లేదు, అంత వేడిగా లేదు, చాలా బాగా ఉంది. చూడండి, టేబుల్స్ అయినా ఏదైనా వెరైటీ. ఈ 5 స్టార్ హోటలే మా కంపెనీ కాబట్టి పుక్కట్లో వచ్చినాము. అంత పుక్కటే మాకు. ఎంజాయ్. ఈరోజు మొత్తం ఒక్కొక్కటి మీకు చేస్తుంటాం. మీరు అందరూ ఫాలో చేసుకోండి, అన్ని వీడియోస్ చూడండి. బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి, టీ, కాఫీ ఉంది, పోహా ఉంది, పోహా ఉంది, బాయిల్ ఎగ్స్ ఉంది, బాయిల్ ఎగ్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఇవి ఉంది. కొంచెం అన్నీ వేసుకున్నాం. వెరైటీస్ అన్నీ మనకు నచ్చిన మిర్చి, మన పూరి, దీన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ కర్రీ, మన స్టైల్ చట్నీస్, టమాటా చట్నీ, ఇంకో పల్లి చట్నీ. చూడండి, ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి. చట్నీస్, వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. ఇది కూడా ఎంత ఇడ్లీ అనుకుంటా. ఇంకో చపాతి, వెరైటీ కూడా చాలా ఐటమ్ మంచిగా ఉన్నాయి. చూడండి, నేనైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తా. చూడండి, మనకు నచ్చిన ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్రూట్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి. అన్ని పుక్కట్లోనే. పుక్కట్ అంటే ఇది కంప్లీట్ కాబట్టి పుక్కట్లో తింటున్నాం. చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఇగో మన వెహికల్ ఉంటాయి. చూడండి ఎంత లొకేషన్ చాలా బాగుంటుంది. మీరు చాలా అయితే ఎంజాయ్ చేస్తారు. మున్నార్కి వస్తే ఇక మున్నార్లో టీ, కాఫీ, టీ తోటలు ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక చూడండి, సీనియర్స్ మొత్తం మీకోసమే ఇస్తున్నా. చూడండి, ఇవే టీ పాయింట్. చూడండి, ఇదంతా టీ తోటలు ఎంత బాగున్నాయి. చాలా గుట్టలలోనే చిన్న దారులతో మధ్య నుంచి జీప్ వెళ్తుంది. ఓన్లీ జీపే పడుతుంది ఇందులో. చూడండి, దారులు చిన్నగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ దారులు. మధ్య నుంచి రోడ్డు కూడా వేసారు. రోడ్డు అంటే సీసీ రోడ్ టైప్ ఉన్నది ఇది. ఇక్కడ వెహికల్ మాత్రం మనం స్లిప్ అయితే కథమే మన పని. అదని చాలా పడిపోయినట్టే ఉంది. ఈ మున్నారు చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నదో. అసలు మనం లోయలకు పోతున్నట్టే ఉంది. డైరెక్ట్ స్ట్రైట్గా లోయలకు పోతే ఎట్లా పోతాం అట్లా ఉంది. ఇంకో టర్నింగ్ వచ్చేస్తుంది. చూద్దాం, ఇక్కడ పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. పుక్కట్లో వస్తే మనం అంతా ఎంజాయ్ చేద్దాం మంచిగా ఫ్రీగా. చూడండి, ఇప్పుడు మనం మున్నార్లో స్పైసీ గార్డెన్ అని వచ్చినాము. ఇక్కడ రకరకాల చెట్లు, స్పైసీకి సంబంధించిన చెట్లు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి చెట్లు, పూల మొక్కలు చాలా ఉన్నాయి. ఇట్లా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే గైడ్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా రకాల పూల మొక్కలు, ఇట్లా షూ టైపు మొక్క అంట. ఇది రకరకాలుగా ఉన్నాయి. చాలా ఒక 1000 టైప్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. వాళ్ళ స్టోర్ కూడా ఆ తోటలనే.
చూపించిన గార్డెన్లోనే వాళ్ళ స్టోర్ ఉన్నాయి. లవంగాలు, యాలకులు, దాచిన చెక్క, కొంచెం డ్రింక్కి ఎడిక్ట్ అయిన వాళ్ళకు మందులు, అట్లా రకరకాలుగా ఉన్నాయి. పక్షవాతం వాళ్ళకు కూడా ఇట్లా ఆయుర్వేదాలు అని ఇక్కడ చాలా బాగున్నాయి. చాలా రకాల ఆర్గానిక్, అన్ని ఆర్గానిక్తో చాలా మంచిగా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇక దారి కూడా చిన్న చిన్న దారులు లోపలికి వెళ్తున్నాం. ఇక కిందికి ఒక 1 కిలోమీటర్ కిందికి వస్తున్నాం. ఇట్లా చూడండి గార్డెన్ ఎంత బాగుందో, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వస్తే మాత్రము చూస్తానికైతే ఎక్సలెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక బాటిల్ తీసుకొని వచ్చి ఓన్లీ యూత్ 4 మెంబర్స్ కార్లో వస్తే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా అడ్వెంచరస్ రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక రూఫ్ వే దగ్గరికి కూడా వచ్చినాం. రూఫ్ వే దగ్గర కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇక్కడ ఒక పర్సన్కి 300 పెట్టి మనం టికెట్ తీసుకోవాలి. కానీ రైడ్లు కూడా అద్భుతంగా ఉంది, మంచిగా ఉంది. ఇక చూడండి ఎంత బాగుందో, అసలు థ్రిల్గా ఫీల్ అవుతారు. మనం పెట్టిన 300కి అయితే వర్తబుల్. ఇది మనకు ఒక వీడియో కెమెరా కూడా ఇస్తారు. దాని పక్కనే ఇది 360 కెమెరా అంట. ఇది కూడా ఎంజాయ్ చేసినాం, చాలా బాగా అనిపించింది. ఇచ్చినా కానీ ఎక్సలెంట్ ఉంది. 50 రూపీస్ టికెట్. ఇది చాలా బాగుంది. ఇక్కడ లోయ ఒకటి, ఇది కేబుల్ బ్రిడ్జ్ అంట. కేబుల్ బ్రిడ్జ్ ఉండి ఇట్లా లోయ ఉంది. వాటర్ టైంలో అయితే ఎక్సలెంట్ ఉంటుందంట. ఆగస్టులో వస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనం చూసే గుట్ట, రిసౌండ్ వచ్చే గుట్ట అంట. పొన్ముడి డ్యామ్. దిస్ ఈస్ పొన్ముడి డ్యామ్. చూడండి ఎంత బాగుందో. పొన్ముడి డ్యామ్ డెప్త్ అంట 700 ఫీట్స్ ఉంటుందంట డెప్త్. చాలా పెద్ద డెప్త్. ఫిషెస్ కూడా 150 కేజెస్ కిలో ఫిషెస్, ఒక్కొక్కటి 150 కేజెస్ ఉంటాయట. చూడండి మా టీము ఎంజాయ్ చేస్తారు. మినిస్టర్ వైట్ టీమ్ ఇది. పొన్ముడి డ్యామ్ దగ్గర హార్స్ రైడింగ్ కూడా మస్తు మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి 100 రూపీస్ తీసుకుంటారు, కానీ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఓ టైంలో భయం అయింది, అది చాలా ఫాస్ట్గా పోయింది, కానీ థ్రిల్లింగ్ ఉంటుంది. డ్యామ్ దగ్గర వాటర్ రైడ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడటానికి మాత్రం ఎక్సలెంట్ థ్రిల్ వస్తుంది. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వస్తే కూడా చాలా బాగుంటుంది. మంచి ఏరియా ఇది మన మున్నార్ అనేది. వాటర్ రైడ్స్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. డ్రైవ్ కూడా బాగా చేస్తుర్రు. చూడండి మన ఈ కొండలల్లో లోయలల్లో ఇక జీపు ఎంత మంచిగా రైడ్ చేస్తారో వీళ్ళు. చాలా కేర్ఫుల్గా రైడ్ చేస్తారు. మనమైతే చేయలేము ఇది. ఇక్కడ వెహికల్ తీసుకొని రావాలంటే ఒక థార్ వెహికలే తీసుకొని రావాలి. చాలా బాగా డ్రైవ్ చేయొచ్చు. మున్నార్ వెళ్తే ఇంకో స్పెషల్ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ. మనం ఆ చాక్లెట్ ట్రీ నుంచి చాక్లెట్ సీడ్స్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేసే విధానం అంతా మనకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి మనకు వీడియోలో చూపిస్తారు. ఆ ఫ్యాక్టరీలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ అది. దానిలో రకరకాల చాక్లెట్స్ చాలా బాగా ప్రాసెస్ చేస్తారు. అంటే మొత్తం ఆర్గానిక్గా ఉంటుంది. మన కళ్ళ ముందే చాక్లెట్స్ రెడీ చేసి అమ్ముతుంటారు. అదంతా చాక్లెట్ తయారయ్యే మిషన్స్ అవన్నీ మన కళ్ళ ముందే రెడీ అవుతుంటుంది చాక్లెట్స్. లోపల దాని పక్కనే కూడా వాళ్ళ స్టోర్ కూడా పక్కనే పెట్టి మనకు సేల్ కూడా చేస్తారు. కావాలంటే కొనుక్కోవచ్చు. అదే వాళ్ళ అడ్రస్, చాక్లెట్ స్టోర్ వాళ్ళ అడ్రస్ అది. ఒక 60-70 వెరైటీస్, దాదాపు ఒక 100 వెరైటీస్ చాక్లెట్స్ ఉంటాయి. అన్ని రకాల చాక్లెట్స్ దొరుకుతాయి. మన కళ్ళ ముందే రెడీ చేసి ఫ్రెష్గా తీసుకోవచ్చు. డే 3 అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అదే స్విమ్మింగ్ పూల్లో మస్తు ఎంజాయ్ అయితే చేసినాం. స్విమ్మింగ్ పూల్లో నీట్గా ఉన్నాయి. వాటర్ కూడా పక్కన మనం కూర్చోవడానికి రిలాక్స్డ్గా చైర్స్ కూడా ఉన్నాయి. కపుల్తో వస్తే పక్కన కపుల్తో కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మనం సింగిల్ కాబట్టి సింగిల్గానే కూర్చున్నాం, కానీ మస్తు ఎంజాయ్ అనిపించింది. ఎటు పొద్దుపోక మళ్ళీ దునకడం. స్విమ్మింగ్ పూల్లో ఒక 10 సార్లు 20 సార్లు గడపారైతేగో మళ్ళీ గడపారైత కుమ్ముడు ఎంజాయ్ చేసిన. అయితే ఇది మెన్స్కి, పెద్దవాళ్ళకు ఈ స్విమ్మింగ్ పూల్. ఈతలనేమో చిన్నపిల్లలది. ఇది కొంచెం హైట్ తక్కువగా ఉంటాయి వాటర్. మళ్ళీ ఇట్లా స్టెప్స్ ఉంటాయి. నీట్గా ఉంది పైన కాబట్టి చాలా బాగుంది. ఇది మున్నార్లో వైబ్ అని హోటల్. ఇది 10th ఫ్లోర్ పైన ఉన్నది ఈ స్విమ్మింగ్ పూల్. మస్తు థ్రిల్లింగ్ అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా వస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. హోటల్ కూడా ఇది హోటల్ టాప్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నేను చూస్తే మస్తు అనిపిస్తుంది. అంత గుట్టలు, పచ్చగా వాతావరణం చూడటానికి చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. చూడండి, ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం తీసుకుంది. ఎడిటింగ్ కూడా రాదు నాకు, అయినా కానీ ట్రై చేసిన మీకోసం. మీరు అందరూ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.